ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, సింహలగ్నం. సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాశిపతి వచ్చేసి 15వ తేదీ వరకు ఈయన వృషభ రాశి సంచారంలోనే ఉంటారు. 15 తర్వాత మిథునంలోకి వస్తాడు, అంటే నెక్స్ట్ పక్షం రోజుల్లో. ఇప్పుడు ఎలా ఉంది సింహరాశి వారికి? దశమ కేంద్రంలో ఉన్నాడు రవి, కేంద్రాధిపత్యం. చక్కగా మీ రాశిపతి చక్కగా జీవితాన్ని లీడ్ చేయడానికి మీకు ఏమేం కావాలో అవన్నీ అమర్చి పెడతారు. అట్ ద సేమ్ టైం ఈయన మీకు ఫోర్త్ ఫేజ్ అయిన ఫోర్త్ చార్ట్లో, అంటే 4th హౌస్లో ఉన్న స్థానాన్ని చూస్తారు. తద్మూలకంగా జీవిత భాగస్వామి కూడా మీకు చక్కగా మీ మాట వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శని మీకు సింహరాశి, సింహలగ్నం వారికి 6వ ఇంటధిపతి, 7వ ఇంటధిపతి. ఈయన వచ్చేసి మీకు మీనరాశిలో కూర్చున్నారు, అంటే మీకు అష్టమ స్థానంలో కూర్చున్నారు. 6వ ఇంటధిపతి, 6, 8, 12 అధిపతులు ఒకరి స్థానంలో ఒకరు ఉంటారు కాబట్టి యోగించి తీరాలి. కాబట్టి ఖచ్చితంగా ఈయన మీకు యోగిస్తారు. ఇతను వచ్చేసి బుధాదిత్యంతో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కని భవిష్యత్తు ఉంటుంది. ఎక్కువ ఇండస్ట్రీ సైడ్ వెళ్తారు కాబట్టి చాలా వరకు మంచి సక్సెస్ ఉంటుంది. IAS, IPS ఇలా, అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు చాలా మహర్జాతకులై ఉంటారు. వాళ్ళకంటే ఒక ఆధారం ఉంటుంది. వాళ్ళకు భర్త సైడ్ పెద్దలతో పోరాటం ఉంటుంది. వాళ్ళు చేసే బిహేవియర్లో కొంచెం ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటుంది. అలాగే భర్త కూడాను కొంచెం నెగటివిటీ ఉంటుంది వీళ్ళపైన. వీళ్ళకి కొంచెం బేర్ చేయడం కష్టం అనిపిస్తూ ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు, మోనోపోలీగా ఉండాలనుకుంటారు సింహరాశి, సింహలగ్నం వారు. సో మీకు బిజినెస్ అయితే వెరీ నైస్ పీరియడ్ ఇదని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకుంటే కుజుడు మాతృస్థానాధిపతి, తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ తేదీ వరకు చాలా కష్టపడతారు. వాళ్ళు మీ గురించి కావచ్చు, వాళ్ళ హెల్త్ వైజ్ కావచ్చు, ఎనీవే కష్టపడతారు. 6వ తేదీ సింహంలోకి రాగానే మంచి సఖ్యత ఉంటుంది మీకు మీ పేరెంట్స్కి మధ్యలో. వారు బాగుంటారు, మీరు బాగుంటారు. సకల శుభాలు జరిగే విషయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శుభాలన్నీ మీకు చక్కగా జరుగుతాయి. బిజినెస్లో రాణిస్తారు, మీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారు. మంచి జీవితం కలుగుతుంది మీకు. చాలా చక్కని జీవితం ఉంటుంది. అట్ ద సేమ్ టైం తలకు కానీ ఎక్కడైనా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈయన లగ్నంలోకి వచ్చేసాడుగా, సింహరాశి సింహలగ్నంలోకి. ఈయన కేతువుతో కలిసి ఉన్నాడు. ఏదైనా తీర్థయాత్రలకు పోయినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి వైరాగ్య భావాలు పెరిగిపోతూ ఉంటాయి. దైవాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు లాభస్థానంలోకి బృహస్పతి వచ్చారు. లాభంలో ఇదివరకు మీకు దశమంలో ఉన్నప్పుడు చాలా ప్రయోజనాలన్నీ కోల్పోయారు మీరు. కొన్ని లాసెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మీకు గత 2.5 సంవత్సరాల నుంచి పిల్లల విషయంలో, భర్త విషయంలో ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడు అవన్నీ పోతాయి. పెద్ద సంతానాధిపతి అయినా, చిన్న సంతానాధిపతి అయినా, ఇద్దరు పిల్లల వల్ల కూడా మీకు బాగా వారి ప్రయోజకులై వారికి వివాహాలు మీరు చేసి, మీకు పెళ్లి కాకపోతే మీకు వివాహమై మిమ్మల్ని మీ పేరెంట్స్ ప్రయోజకులను చేసి మీకు ఒక వే ఏర్పాటు చేస్తారు. అలాగే సింహరాశి, సింహలగ్నం వారికి 9వ ఇంట్లో శుక్రుడు. ఈ శుక్రుడు 9లో ఉండడం చాలా వరకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కోణంలో. అంటే దైవచింతన పెరుగుతుంది. అలాగే దాయాదులతో ఉన్న డీలింగ్స్ బాగా సక్రమంగా ఉంటాయి. పేరెంట్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి అవినాభావ సంబంధాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో మంచి చాకచక్యంగా, బిజినెస్ రంగంలోకి ఎక్కువ మీరు మోటివేట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. చక్కని అలంకరణలు ఏదైనా ఇంకా పర్చేజ్ చేయడం, పిల్లల వివాహాలు, విందులు,
వాళ్ళ అభివృద్ధి చూసి మురిసిపోవడం, వారి ఆదరణ మీకు ఇవన్నీ కూడా చాలా బాగా కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా హైలైట్ పాయింట్స్ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా సింహరాశి వాళ్ళకి మాత్రం సక్సెస్ అన్నది 90% ఉంది. కాబట్టి చక్కగా మీరు మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఇష్టమైన ఫీల్డ్లోకి మీకు మంచి ఏర్పాటు జరిగే అవకాశాలు గోచరం సహకరిస్తుంది. స్వస్తి.